నమస్తే అండి. రాష్ట్రంలో 2 పార్టీలు దేవుళ్ళ మీద రాజకీయం చేసుకుంటూ కాలం గడుపుతున్నాయే కానీ, అసలు రాష్ట్రానికి అవసరమైన అంశాల మీద శాసనమండలిలో కానీ, అసెంబ్లీలో గానీ చర్చ జరపడం లేదు. టీడీపీ ఏమో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన కల్తీ నెయ్యి గురించే మాట్లాడుతుంది గానీ, అసలు ఆ దోషులను పట్టుకొని శిక్షించడంలో మాత్రం ఫెయిల్ అవుతుంది. ఇక్కడ వైసీపీ వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన కల్తీ నెయ్యి గురించి కవర్ చేసుకోవడానికి పడ్డ తాపత్రయము, ప్రభుత్వాన్ని మిగిలిన అంశాల్లో క్వెషన్ చేయడంలో శ్రద్ధ చూపడం లేదు. అసలు ప్రభుత్వం ఎన్ని విషయాల్లో వెనకబడిందండి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గనక అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి ప్రభుత్వాన్ని గనక క్వెషన్ చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి కొంత పాజిటివ్ ఉండేది. అలా కాకుండా చేజేతులారా జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న అవకాశాన్ని కోల్పోయారు. ప్రభుత్వం చాలా విషయాలలో వెనుకబడింది. కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేస్తామన్నారు. ఇప్పటికీ చేయలేదు. కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. ఇప్పటికీ చేయలేదు. ఇంకా అమరావతికి మేము దాదాపుగా 100 వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని అమరావతికి తీసుకొస్తున్నాము అని చెప్పేసి 2018లోనే వాటితో ఒప్పందాలు చేసుకున్నారు. ఎగ్జాంపుల్ ఆర్‌బీఐ కానివ్వండి, నాబార్డ్ కానివ్వండి, ఇంకా చాలా వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు కానివ్వండి, ఇంకా ఈ ఇంటర్నేషనల్ లైబ్రరీ అన్నారు, లా యూనివర్సిటీస్ అన్నారు, కేంద్రీయ విశ్వవిద్యాలయం కేవీయూ అన్నారు, వాటి అన్నారు. ఎన్ని చెప్పారండి. ఒక్కటి కూడా ఇప్పుడు అమరావతిలో ఏమన్నా మొదలయ్యాయంటే ఏమీ లేవు. మరి ఆ విషయంలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు క్వెషన్ చేయాలి కదా. అసలు ప్రజలకు పనికొచ్చే వాటి మీద డిస్కషన్స్ పెట్టకుండా అసెంబ్లీలో, శాసనమండలిలో కానివ్వండి, ఇప్పటికి ఇంకా కల్తీ నెయ్యి గురించి మత రాజకీయాలు, దేవుళ్ళ మీద రాజకీయం చేసుకుంటూ 2 పార్టీలు కాలం గడుపుతున్నాయి. అసలు ప్రభుత్వమైనా ఒక మతం మీద హైలైట్ చేసి దానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే, మిగిలిన మతాలు ప్రభుత్వానికి దూరమయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇంత చిన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మర్చిపోయినట్టున్నారు? ఇప్పటికైనా ప్రజలకు అవసరమైన వాటి మీద శ్రద్ధ పెట్టి, ఆ మత రాజకీయాలు లేదంటే ఆ కల్తీ నెయ్యి కేసుని పక్కన పెట్టండి. ఆ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వారిని కఠినంగా శిక్షించండి. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చింది ప్రజలు. ఇప్పటికీ ఆ విషయం మర్చిపోయి ఇంకా దాని గురించే డిస్కషన్ పెట్టడం వల్ల నో యూజ్. ఇప్పటికైనా ప్రభుత్వము డెవలప్‌మెంట్ గురించి ఆలోచించి, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని, ఆ విధంగా పరిపాలన చేస్తే చంద్రబాబు నాయుడు గారికే బెటర్. ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో